నాగార్జున 100వ సినిమాకి దగ్గరలో ఉన్నాడు. గత ఏడాది 'నా సామిరంగా' సినిమా హిట్ తర్వాత నాగార్జున ఇప్పటి వరకు సోలో సినిమా చేయలేదు. ఇప్పుడు 'దసరా అల్లుడు' అనే సినిమాతో 100వ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. నాగార్జున 100వ మూవీని తమిళ దర్శకుడు కార్తీక్ చేతికి ఇస్తారని సమాచారం. నిజానికి టాక్ కొన్ని నెలల క్రితమే వచ్చింది. నాగార్జున ఫైనల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. తర్వాత దర్శకుడు స్క్రిప్ట్లో మార్పులు చేయడంతో తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 2022లో 'నితం ఓరువనం' అనే తమిళ సినిమా ద్వారా కార్తీక్ దర్శకుడిగా పరిచయమయ్యారు. రీతూ వర్మ, అపర్ణ, బాలమురళి, శివాత్మిక, రాజశేఖర్ హీరోయిన్స్గా నటించారు. తమిళంలో విమర్శల నుంచి మెచ్చుకున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ 'ఆకాశం' పేరుతో రిలీజ్ చేస్తే ఆడలేదు. ఇక దర్శకుడు ఒక మాస్ విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీని నాగార్జునకి చెప్పినట్టు సమాచారం. పాన్ ఇండియా బడ్జెట్తో యాక్షన్ బ్యాక్డ్రాప్లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా స్టోరీ సిద్ధం చేశారట. ఈ చిత్రానికి 'దసరా అల్లుడు' అనే టైటిల్ పెట్టాలని కూడా ఫిక్స్ అయ్యారట. ఇటీవలే 'కూలీ' షూటింగ్లో బ్రేక్లో జరిగిన చర్చలో నాగార్జున సానుకూలంగా స్పందించినట్టు వినిపిస్తోంది. 'నా సామిరంగా' సక్సెస్ కొట్టిన తర్వాత నాగార్జున సోలో హీరోగా సినిమా చేయలేదు. 'కుబేర', 'కూలీ' రెండింటిలోనూ ప్రత్యేక పాత్రలే. ఏడాది గడిచిపోయినా కింగ్ మాత్రం తొందరపడకుండా అడుగులు వేస్తున్నారు. 25, 50, 75, 100వ సినిమాలు లాంటి ప్రాజెక్ట్స్ని అత్యంత స్పెషల్గా తీసుకుంటుంటారు. ప్రస్తుతం అలాంటి కేర్ని తీసుకుంటున్నాడు అక్కినేని నాగార్జున. కింగ్ నాగార్జున 100వ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ మైల్ స్టోన్ని అధిగమించగా ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. 100వ సినిమాని టాక్ ఆఫ్ ది టౌన్ ఇండస్ట్రీ మార్చేసేందుకు సెట్ చేస్తున్నట్టు ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున బెంచ్ మార్క్ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్తో చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.